రెండో విషయం వచ్చేటప్పటికి, రెండో విషయం సంఘం ఏం చేయాలి? రెండో విషయం వచ్చేటప్పటికి, సంఘము క్రీస్తు సువార్తను ఇంకను అంతటా ధైర్యంగా ప్రకటించడానికి పైకి లేవాలి. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఉపద్రవాలు, హింసలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటి? హింసలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటి? వాక్యాన్ని గమనించాలి. లేఖనాలు మాట్లాడుతున్న సర్వ సత్యమేమనగా, వింటున్నారా, వారు ఆయా ప్రాంతాలకు చెదిరి వెళ్ళి యేసుక్రీస్తుని గూర్చిన సువర్తమానమును ప్రకటించారు. దేవుని స్తోత్రం చెప్పాలి. జ్వాలల్లో కొంచెం గనక నీళ్లు పోస్తే జ్వాల మాట్లాడాలి, బగ్గుమనిద్దా? మండుచున్న జ్వాలలో కాస్తంత నీళ్లు పోస్తే అది వెంటనే ఏమైపోయింది? నేను ఈ మాటను గుర్తు చెప్తున్నా వినండి. క్రీస్తు యేసుని మంటలలో గనక, క్రీస్తు యేసుని మంటలలో గనక, ఈ జ్వాలలో గనక ఎవరైనాను ఏదైనాను దీనికి చేయాలి, దీన్ని ఆర్పాలని ప్రయత్నం చేసే కొలది ఇది మహా గొప్ప జ్వాలగా మారుతూనే ఉంటుంది. కానీ దీన్ని ఆర్పజాలగలిగిన శక్తి ఎవరికి? దేవుని స్తోత్రం కలుగును గాక. వాని పేరు నాకు గుర్తు రావట్లేదు. అసలు భూలోకములో నేను ఉన్న ఈ 20-40 సంవత్సరాల్లో బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానని ఒకటి లేచాడు. పేరు గుర్తున్నట్లు నాకు. ఏమన్నాడు? భూమి మీద బైబిల్ గ్రంథం అనేది నేను లేకుండా చేస్తాను, పూర్తిగా లేకుండా నేను తుడిపాడు. సవాలు విసిరాడు. ఇది నా కాలములో మీరు చూడబోతున్నారు అని వాడు రంకెలు వేశాడు. ఆడి చచ్చిపోయే సమయానికి ఆడింటిని, ఆడుకున్న స్థలాలు, పొలాలు మొత్తాన్ని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మార్చారు. ఏంటిది? బైబిల్ ముద్రించే ప్రెస్గా వాడి ఇల్లు మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. ఆడిపోయాడు. బైబిల్ ఇప్పుడు ఉంది యేసునామమున. మంచి చెప్పండి. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించవచ్చును కానీ దేవుని మాటలు ఎన్నడూనూ గతించినవి కానే కావు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ పుస్తకాన్ని ఒకవేళ వింటున్నారా, ఈ పుస్తకాన్ని ఒకవేళ ఈ భూమి మీద లేకుండా మనుషులు చేయవచ్చునేమో, కానీ ఈ పుస్తకములున్న జీవం కలిగిన మాటలు మనుషులలో ఇమిడి ఉన్న కారణాన్ని చేత, మనుషులలో నుండి రాయబడిన, ఆత్మ చేత రాయబడిన ఈ రాతలను తుడుపు పెట్టడం ఎవని తరం కాదు, యేసుని నామమున. మంచి చెబుతారా? హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా, కడవరి దినాలలో శోధనలు, ఉపద్రవాలు, హింసలు అధికమవుతాయని అన్నాడు ప్రభు. నా రాకడకు సూచనగా కడవరి దినాలలో భయంకరమైన హింసలు ఉంటాయి, భయంకరమైన ఉపద్రవాలు ఉంటాయి, భయంకరమైన శ్రమలు ఉంటాయి. అయినను ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను లోకమును జయించితిని, నేను మీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. కాలములు మారిన, వింటున్నారా, సమయములు మారిన, పరిస్థితులు ఎలా ఉన్నా క్రీస్తుని గూర్చి ప్రకటించడం అన్ని విధముల అది మానకూడదు. మనం బోధిస్తూనే ఉండాలి ఎల్లప్పుడు. చిన్న మాట చెప్తాను ఇక్కడ. ఈ మాట ముఖ్యం. పారాఫ్రేజ్ అని అంటాం దీని క్లాసులో. ఈ మాట ముఖ్యం. బోధించాలి, కానీ దాన్ని ఎలా చెప్పాడంటే, ప్రభు అన్నాడు, పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను. వింటున్నారా? యాజ్ జెంటల్ యాజ్ డవ్, యాజ్ స్మార్ట్ యాజ్ స్కానింగ్ యాజ్ స్నేక్. వినన్నమాట. పాము వలె వివేకముగాను, తర్వాత పావురం వలె నిష్కపటముగాను. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో మమ్మలను ఏదో అంటున్నారండి, ఏదో ఉండవచ్చు కొంతమంది. వింటున్నారా? పాము వల్ల వివేకంగా ఉండకుండా మూర్ఖంగా ప్రవర్తించిన కొందరు ఉండవచ్చు అలాంటి వాళ్ళు. పావురం వలె, వింటున్నారా, వాళ్ళు మృదువుగా ఉండకుండా ఎవరినో హింసి బాధ పెట్టే మాటలు మాట్లాడు. అయితే అన్నిటికదే కారణాలు కాదు, కాకపోతే వాటిని కారణాలుగా కావాలని తీసుకుని ప్రజల ముందర ఏదో ఒకటి చూపించడానికి అలా ప్రయత్నం లోకం చేస్తుంది. కానీ వాడు వాస్తవానికి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నా సువార్తను ప్రకటించాలి, నా మాటలు బోధించాలి, నన్ను గురించి ప్రచురం చేయాలి, నా ప్రేమను జగమంతా మీరు తెలియచేయాలి. అది ఎలా చేయాలి అని అన్నాడు?
బైబిల్లో ఒక మాట ఉంది, నేను తోడేళ్ల మధ్యకు చెప్పాలి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఆమేన్. ఎట్లంట? రైట్. రియల్లీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దేవుని సేవకులు మన మధ్యలోకి వచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొడదామా? వి వెల్కమ్ యూ డియర్ బ్రదర్ డాక్టర్ దాన్. సో ఎలా ఉండాలి? మాట్లాడండి. ఎలా ఉండాలంట? వివేకం. చెప్పడంత మాట దైవ జ్ఞానం, దైవ వివేకం, తెలివితేటలతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. సంఘం చేయవలసింది రెండు. ఒకటి, ధైర్యం తెచ్చుకుని వారిని ప్రేమించి వారిని ఏం చేయగలగా వారి కోసం ప్రార్థన చేయాలి. రెండవది, సంఘం తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం, నినాదం ఏంటంటే, ఏదేమైనా సరే నేను పావును వలె వివేకముగాను నిష్కపటముగాను నా యేసుని గురించి నేను బోధించడం మానను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే ఓ 10 సంవత్సరాల్లోపే ఆంధ్ర తెలంగాణలో ఓ బలమైన ఉజ్జీవ జ్వాలలో రాబోతున్నా. నిశ్చయముగా దేవుడు ఒక బలమైన ఉజ్జీవ జ్వాలలు తీసుకురాబోతున్నాడు. You're going to see that. పాత్రలో ఉన్న పాలు పొంగింది దేనికి? మాట్లాడలేదు మీరు అందరూ. పాత్రలో ఉన్న పాలు పొంగింది దేనికి? మళ్ళీ అలాగే అనికి దానిలో పోవటానికి, పొర్లిపోవటానికా? వింటున్నారా? ఎన్ని అలలు ఎగసి వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళడం చెప్పాలి, తప్పదు. జరగదంటే వింటాము. ఏ ఊరు మీది నేను ఉండాల్సిన నీ ఆఫీసర్గా నీకు ఇచ్చేవాడిని కూడా కదా అసలు. అలలు పొంగి పొర్లి వచ్చేది మళ్ళీ వెనక్కి వెళ్ళటానికా, ముందు ఉండిపోతానిక? మాట్లాడాలనో తెలుసు కొంచెం గట్టిగా. ఎన్ని అలలు వింటున్నారా ఘోష చేసుకుంటూ వచ్చిన ఆ అంచుకు వచ్చేటప్పుడు కల్లా అలా ఊరికట్లా తెప్పలాగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఆమె చెప్పాలి గట్టిగా. అన్నీ అట్ట ఎగురుతూ ఉంటాయి కొన్ని, అవన్నీ వెనక్కి వెళ్ళి ఆమె చెప్పు గట్టిగా. నువ్వు సునామీలాగా వచ్చినా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళా తప్పదు. ఆమె చెప్పు గట్టిగా. సరిగ్గా చెప్పరేమంటే, నువ్వు ఎలా వచ్చినా సరే ఏదో పాట ఉంది, ఏంటది? ఆకాశ గగనాలైనా అదే పాట. అగాధ సముద్రాలకు నీవు ఎల్లలు వేసితివి, తర్వాత జలములలో బడి నేను వెళ్ళిన నన్నేమి చెయ్యవు నా యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పాలి. కొంచెం మీ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే, వింటున్నారా? క్రీస్తును చూపించండి. ఆమేన్. క్రీస్తును ప్రకటించండి. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? నీ కోపం రావట్లేదు. నేను వాళ్ళని దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను. నేను వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వారి దేవుని ప్రేమను తెలుసుకోవాలి. నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. అది మన టేక్ అయి ఉండాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అన్నా నరనరాల్లోనన్నా నాకే కనుక అవకాశం ఇచ్చా ఏంద్రా నువ్వు చేసేది? అటోడు రే కేఫా ఏడి కేఫా. కత్తిని తీసిన వాడు కత్తితోనే మరణిస్తాడు. తీసి దానిని వరలో వేయి. నేను వేడుకుంటే నా తండ్రి ఇప్పుడు నా కొరకు చెప్పాలి 12 సేనల దూతలను పంపడా. దేవుని స్తోత్రం చెప్పాలి కదా. ప్రభు మన చుట్టూ ఆవరించినాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. దాని అర్థం మన మీదకి ఏ అపాయం రాదనేది కాదు. వింటున్నారా? ఏది కలిగినా సరే ఆయన నామానికి మహిమ రావాలి. సున్నామమున దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకవైపున వారి కొరకు ప్రార్థించడం ఎంత మనసు మనకు కావాలో, రెండవది కూడా మీ అందరికి చెబుతున్నాను, ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు పాస్టర్గా మారాలి. ఏంది అయ్యారు? నన్ను అట్ట ఉండని అయ్యారు.
నువ్వు భలేవాడు అయ్య గారు, నన్ను పాస్టర్గా మారమంటావు ఏంటి అయ్య గారు, నువ్వు భలే టెర్రరిస్టులు తయారు చేసినట్టు తయారు చేస్తున్నావు అనుకోవద్దు. ఎందుకు మారాలి అంటున్నాను, నీవు క్రీస్తుని గురించి ఇంకా ధైర్యంగా ధారాళంగా చెప్పాలి. ఆమెను చెప్పాలి గట్టి. వాదన కొరకు కాదు, వివాదాల కొరకు కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు తెలియలా, ఇది రావాలి, ఇది చెయ్యాలి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, చేసి అందులో మీ సాక్ష్యాన్ని చెప్పండి. మీ సాక్ష్యాన్ని 10 మందికి పంచుకోండి, మీ బంధువులందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ జీవితంలో వేసి ఎలాంటి అద్భుతం, వారానికి ఒక సాక్ష్యం చెప్పి పెట్టక్క దానిలో నువ్వు నిన్నే ఏడవట్లేదని బాధపడబాకండి. యూట్యూబ్లో పెట్టండి, మీకు లైసెన్స్ ఇస్తున్నాను నేను ఎక్కువసేపు. అందరూ మీ సాక్ష్యాన్ని విననివ్వండి. యేసుని గురించి నలుగురికి చెప్పండి ధైర్యంగా, అందరికీ ప్రకటన చేయండి. ఏముంది, అలై ఫార్ ఎవరైనా పెట్టాలని ఏమైనా ఉందా, రూల్ ఉందా? అటు చూస్తారేంటండి నా ఇంకా. మీకు తెలియపోతే నన్ను అడగండి, నేను ఓపెన్ చేసి పెడతాను మీకు. హల్లెలూయా. అసలు నాకు అటు ఇబ్బంది ఏముంది, నేను కూడా సబ్స్క్రైబ్ అవుతాను. అదే సబ్స్క్రైబ్ అయినా సబ్స్క్రైబ్ అవుతాను, తర్వాత షేర్ చేస్తాను నేను. అమ్మా అలా ఏదో ఒకటి నేను చేస్తాను. నువ్వు ఏం పెట్టకపోతే నేను అటు చేస్తాను. నువ్వు ప్రభుని గురించి ప్రకటించు. నేను యథార్థ చెబుతున్నాను, దేవుని పిల్లలు మౌనంగా ఉండకూడదు. యేసుని గురించి ఇంకను ఆయన ప్రేమను గురించి మనం ప్రకటించేవారుగా మనం మారాలి. యేసు స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని గురించి మళ్ళీ చెబుతున్నాను ఈ మాట, పావురు వలనే ఉండాలి. కానీ వింటున్నారా, ఎవరిని కాటేసే తోడేలాగా, ఎవరిని చీల్చేసే తోడేలాగా ఉండొద్దు. దేవుడు మనం తోడేలాగా ఎవరిని ఒకరిని చీల్చిపడేయని పిలవను మనల్ని. మళ్ళీ ఎలా పిలిచాడు చెప్పండి, మనల్ని దేవుడు వివేకంగా ఉండమంటున్నాడు. ఆమె చూసారు గట్టి, హుషారుగా చెప్పాలి, మంచి చెప్పాలి. హల్లెలూయా. అది కూడా వింటున్నారా, మన గుర్తు పాము గుర్తు కూడా. అటు చూస్తారండి, గొర్రెపిల్ల గుర్తే కాదు, మన గుర్తు ఏంటిది నాన్న, పాము గుర్తు కూడా మందే. ఆమేన్. అటు చూస్తారేంటి అబ్బాయి, కాదా మన గుర్తు అదేంటిది, అదే ఇతర సర్పాన్ని దగ్గరికి వెళ్ళారు. ఎందుకు నాన్న నువ్వు మరి పాత జీవితానికి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? వింటున్నాను నేను, ఎందుకు అన్నాను ఈ మాట, బైబిల్ అందా మాట. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విశేషమైనది ఉండవచ్చు. ఆ గుణగణములు మనం కలిగి ఉండడంలో తప్పులేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చపాలి గట్టిగా హల్లెలూయా. చిరుతనం అంటే ఏమంటాం మనం, దాని వేహాన్ని గురించి మాట్లాడతాం కదా. చిరుతనగానే ఏమంటాం, చిరుత యొక్క వేహాన్ని గురించి మనం మాట్లాడతాం, అంతేనా. పక్షిరాజు అనగానే ఏమంటాం, మిమ్మల్ని అడిగాను చూడండి, నేను కొన్ని విషయాలా అమ్మా, బలం అని మనం మాట్లాడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తున్నట్లు. వింటున్నారా నా ప్రభు మాటలు వింటున్న సంఘమా, ఇంకను క్రీస్తుని గురించి నేను జోక్గా చెప్పాను అనుకోద్దు ప్లీజ్. నేను జోక్గా చెప్పట్లేదు. మీ సాక్ష్యాన్ని 10 మందికి వినిపించండి అంటున్నాను. యేసునికి ఏం మేలు చేశాడు, యేసునికి ఏం ఉపకారం చేశాడు, నీ జీవితాన్ని ఎలా మార్చాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడవు, ఒకప్పుడు మనం ఎలా ఉండేవారం, ఆయన ఎలా మన జీవితానికి అర్థాన్ని తెచ్చాడు. అందుకే నేను అంటున్నాను, నీ సాక్ష్యమును అనేకులకు ప్రకటన చేయేసు నీ నామమున. అది ఎలా, ఇప్పుడు వచ్చిన ట్రెండ్ వింటున్నారా, సోషల్ మీడియా అనే ట్రెండ్, దానిలో నీ సాక్ష్యం వినబడును కాక. నేను చెప్పుకుంటానుగా, ఎవరికైనా పాస్టర్ గారు పంపిస్తానుగా, మా సిస్టర్ గారిని కూడా ఇది సాక్ష్యం వినండి, చాలా బాగుంటుంది. ఎంత చక్కని సాక్ష్యం, నీ జీవిత సాక్ష్యం, ఎలా రక్షణ పొందావు. ఒక బ్రదర్ గారు సాక్ష్యం చెప్తే ఇలా అన్నాడు, ఒకప్పుడు నేను ఎవరు హింసకుడును దూషకుడును మాట్లాడాలి, హానికరుడనైన నన్ను ఆయన సిలువ దర్శనం చేత నన్ను తాకి నన్ను ముద్రించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతోడికి చెప్పాల్సిన పని లేదుగా. ఒక్క నిమిషం ఒక లింక్ పంపిస్తాను చూడు, నా గురించి నీకు మొత్తం అర్థమైపోయింది. ప్రభుని గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వండి, ప్రభుని గురించి అనేకులకు చెప్పండి. నిన్ను గురించి నువ్వు యూట్యూబ్లో కూడా నువ్వు కనబడాలి బెదరు. ఆమెను చెప్పలేదేమండి, సువార్త చెబుతూ కనబడాలి. యేసునామమున నీ సాక్ష్యాన్ని చెబుతూ కనబడాలి. లాస్ట్ నైట్ నేను పడుకున్నాను, దేవుడు నాతో ఇలాంటి కళ ద్వారా నాతో మాట, అది కూడా పెట్టుదాను. నాకు టింగ్ మని మోగిదిగా, నేను వింటాను. ప్రభుని గురించి ఇంకా ప్రకటన చేయండి. ఆయా స్థలాలలో క్రీస్తు ప్రేమను వెదచలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ నేనేమన్నా వేరుగా మాట్లాడుతున్నానా?
యేసు ప్రభు చెప్పిన మాటనే నేను మీతో పలుకుతున్నాను. ఇది ఆర్పితే ఆరిపోయేది కాదు, ఆర్పే కొలది ఇంకనూ జ్వాలలే రగిలే ఒక గొప్ప ప్రళయమై ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరికీ ఒక రోజున దేవుడు గొప్ప జీవ కిరీటాన్ని దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, మంచి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి దినాలలో నేను ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తాను. సంఘం అంతా ఏక మనసు కలిగి ధైర్యంగా ఉండండి. ఇలాంటివి విన్నప్పుడు భయపడిపోబాకండి. వింటున్నారా? దేవుని స్తోత్రించండి, దేవుని స్తుతించండి. ఒక మాట చెప్తే ఇంకా మీకు అది పిచ్చిలాగుంటుంది. నేను ఈ మాట చెబితే 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు, ప్రజలు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద చెడ్డ మాటలు, మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధపు మాటలు చెప్పినప్పుడల్లా మీరు అబ్బా ధన్యత అంట. అదొక ఆశీర్వాదం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత అది ఎలా కుదిరిద్దండి? ఎలా సంతోషించగలను? ఒక మరణములో, ఒక హింసలో నేను ఎలా ఆనందించగలను? కెన్ ఐ లివ్ విత్ జాయ్ ఇన్ మై ట్రిబులేషన్ టైమ్స్? నేను దుఃఖముగా కదా ఉంటాను, బట్ బైబిల్ అంటుంది సంతోషించి ఆనందించుడి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు నీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న ఉద్రిక్తత ఇంకా తగ్గిద్దో పెరిగిద్దో మనకు తెలియదు. అయితే నేను ఒకటి సెన్స్ చేస్తున్నాను, ఇంకా పెరిగిద్ది, ఇంకా ఉపద్రవాలు ఎక్కువ అవుతాయి, ఇంకా హింసలు ఎక్కువ అవుతాయి. వింటున్నారు? ఇందాక నేను చెప్పాను కదా, ఇది పాలులాగా పొంగుతుందంతే. అది కొండంత ఎత్తి ఎదగలేదు పాలు. వింటున్నారా? ఆ తర్వాత అనిసిపోవాల్సిందే. అలలాగా పొంగుతూ వస్తాయి. అవి ఎంత బలంగా పొంగుకుండా వచ్చింది, లాస్ట్కి వచ్చేటప్పుడు అని వెనక్కి వెళ్ళడానికి. అది దేనికి కాదు. అది నేను మరలా చెప్పాలనుకుంటున్నాను, నీతో నాతో ఉన్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు? సంఘమా, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. పాము వలెను మాట్లాడాలి, పావురు వలెను వివేకముగాను నిష్కపటముగాను ఉండండి. హింసించినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నా నిమిత్తం మానసికంగా కానీ శరీరపరంగా కానీ నువ్వు ఎక్కడైనా కనుక హింసించబడుతుంటే నీకు పరలోకంలో నేను గొప్ప ప్రతిఫలం దయచేయబోతున్నా. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. సిస్టర్ గారు, జరుగుతున్న ఉపద్రవాలకి నీ స్పందన ఏమై ఉండాలి? ఒకటి ప్రార్థన ఉండాలి, రెండవది ప్రచురణ. అదే మన స్పందన. స్పందన ఏంటి చెప్పండి? ఒకటి ప్రార్థన, రెండవది ప్రచురణ. బ్రదర్ ప్రసాద్ వింటున్నారా? ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఏమని? అయ్యా వారిని క్షమించు, వారిని ప్రేమను రుచి చూడాలి. దట్స్ ఇట్. ఓ మాట ప్రార్థన చేయి వారి కొరకు. వారి ఉద్యమాలు, వాళ్ళ టీమ్స్ కోసం, వాళ్ళ గ్రూప్స్ కోసం ప్రార్థన చేయి. విను, ప్రార్థన చేసి ఆపాకు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది కదా ప్రసాద్ గారు, మాట్లాడండి సార్. ఉందా? ఏనా ఉందా? నాన్న ఏలియా ఉందా? లేదా? తీసేసారా? అరే స్టార్ట్ చేయండి. ఏసీని కూర్చుని నలుగురు చెప్పండి. ఆమెను చెప్పు కదా. పక్కనున్న బ్రదర్ గారు సత్యప్రసాద్ గారు, ఆయన పేరు నాకు గుర్తున్న వెంటనే ఆమె నరేష్ గారు, ఉందా? లేదా? నాకు ఎందుకు అన్నట్టు ఉంటావేంటి? జగము ఒక దారిలో పోతుంటావు, నువ్వు ఇంకో దారిలో పోతావు. స్టార్ట్ చేయి. ఏసీని కూర్చుని నలుగురికి చెప్పు, నీ సాక్షి. నేను ఎందుకు అంటానో తెలుసిన, నువ్వు సువార్తను ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలతో యేసును నువ్వు ప్రకటన చేయగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దట్ షుడ్ బి ద రెస్పాన్స్ టు ద పర్సిక్యూషన్. ఉపద్రవానికి మనం ఇవ్వగలిగిన వింటున్నారా ఒక మంచి రెస్పాన్స్ ఏంటంటే, ఒకటి వారి కొరకు ప్రార్థించడం, రెండవది చెప్పండి క్రీస్తు స్వార్థను ఇంకను నిన్నటిదాకా ఒక 10% చెప్తా వచ్చానన్న. ఇప్పటి నుంచి నేను 100% చెప్పాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం చూడట్లే మీరంతా మంచి చెప్పాలి. హల్లెలూయా. కక్షతో కాదు, విభిన్నమైన మనసులతో కాదు, వారు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలనే ఉద్దేశాలతో, విమర్శనాత్మతో కాదు. ఎవడో ముక్కు కోసి వాడికి మల్లెపూలు వాస్తు చూపించాలని నేను అనుకోలేను కదా. చెప్పండి, ఎదుటి వాడిని బాధ పెట్టి వాడికి మంచి మాట మనం ఎలా చెప్పగలుగుతాం? ఒకడు ముక్కు కోసేసి మల్లెపూలు వాస్తు చూడు ఎంత బాగుంటుందో అని అంటే వాడికి ఏమొచ్చింది? రక్తం నొప్పి తప్ప.
అలాగునే ఎవరిని దుఃఖపెట్టవద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు. నీ దగ్గర ఉన్న క్రీస్తు ప్రేమను వారికి చూపించు. మాటలతోనూ చేతలతోనూ క్రీస్తు ప్రేమను చూపించు. పౌలు దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. వారిని తప్పకుండా క్రీస్తు ప్రతినిధులుగా దేవుడు మారుస్తాడు. కత్తి పట్టుకుంటున్నవాడు, లిక్కువిట్టిన కర్ర పట్టుకుంటున్నవాడు ఒక రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని యేసే నిజమైన దేవుడిని ప్రకటించే దినములను నా దేవుడు తెస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. మంచి చూద్దామా? హల్లెలూయా. కాబట్టి సంఘం మెలకు తెచ్చుకుందాం. ప్రభు కృప మనందరినీ పరిపాలన చేయునుగాక. నిజంగా అబ్బాయి, మీరు అన్నంలో సాల్ట్ వేసుకుని తింటున్నారు అని అంటే కనుక నేను చెప్పింది నువ్వు చేయాలి అబ్బాయి. ఒకటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? యేసుని గురించి అనేకులకు చెప్పాలి. ఎన్ని ప్లాట్ఫామ్స్లో వీలైతే ఒక 2 నిమిషం పెట్టుకుని ఏంటి ఈరోజు నువ్వు విన్న వాక్యం. ఈరోజు నేను చర్చ్కి వెళ్ళాను, పద్దాక సెల్ఫీలు దిగుతావు కదా తమ్ముడు. ఈరోజు యేసే నాతో ఇలా మాట్లాడాడు, యేసు నాతో చెప్పాడు ఇలాగ ప్రేమించాలంట. లేఖనములో పత్తి సువార్త 5వ అధ్యాయం 44 ఇలా ఉంది. ఏమని? మిమ్ములను హింసించు వారి కొరకు వారు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. ఈ మాట నన్ను కదిలించేసింది. యేసయ్య చెప్పాడు, ప్రభువా నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నానయ్యా. అది ఎవడు చేతికి వెళ్ళింది? అది ఆమేన్. ఆ ప్రార్థన వాణ్ణి మార్చవచ్చు, ఆ సాక్ష్యవాన్ని దర్శించవచ్చు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి హల్లెలూయా అన్నట్టు. ఒక వాక్యం చెప్పాను ఇందాక ప్రారంభములో, దేవుని సేవకుని ఘనపరిచిన వాడికి ఏం కలిగిందంటే గొప్ప ఆశీర్వాదాలు. మరి దేవుని సేవకుని ఘనహీనపరిచిన వాడికి అది సంగతి. మరి ఇప్పుడు అది ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు పెట్టినారా? దేవుని సేవకుని ఘనపరిచిన వానికి గొప్ప ఆశీర్వాదాలు కలుగుతుందన్నప్పుడు, దేవుని సేవకులను, దేవుని పిల్లలను ఘనహీన పరిచుచు మాట్లాడుతున్న వాని విషయంలో దేవుడు తప్పకుండా ఆయన మౌనంగా ఉండేవాడు కాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి చెప్పాలి. హల్లెలూయా. అరచు, బైబిల్ ఏదో ఒక వాక్యం ఉంది, అరచు కాకి పిల్లల స్వరమును వినేవాడు ఆయన. ఆమెను చెప్తారా? ఎవరు అరుస్తుంటే వింటున్నాడంట? కాకి పిల్లలు అరిస్తేనే వింటాడంట. ఉపద్రవాలులో దేవుని పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆయన వినకుండా మౌనంగా ఉంటాడా? ఆలోచన చేయాలి. ఆయన వినకుండా మౌనంగా ఉంటాడా? ఏం చేసేస్తాడు ఆయన? నీడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నిన్ను మార్చాలని, నీకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని. అందుకని అది దేవుని పార్ట్. అది మన పార్ట్ కాదు. అది మనం చేతిలో తీసుకోకూడదు. మనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అవన్నీ. దేవుని స్తోత్రం కలుగును.